క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. విశాఖపట్నంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో పాటు భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి జీవీఎంసీ కార్యాలయం సమీపంలో భారీ వృక్షం నేలకూలింది. పార్కింగ్లో ఉన్న లారీ కారుపై చెట్టు పడింది. ఆకాశవాణి కేంద్రం వద్ద మరో చెట్టు కూలింది. అక్కయ్యపాలెం పరిధి శ్రీనివాస నగర్లో కారుపై రావి చెట్టు కూలడంతో ఓ ఇంటి గోడ పూర్తిగా కూలిపోయింది. 51వ వార్డు కళింగనగర్ మెయిన్ రోడ్డుపై పార్క్ చేసిన కారుపై చెట్టు కూలింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగినట్లుగా కూడా తెలుస్తోంది. హఠాత్తుగా సంభవించిన ఈదురుగాలులకు విశాఖలో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. విరిగిపడిన చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించి విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించారు. విజువల్స్ చూస్తే మనకి పూర్తిగా అర్థమవుతుంది అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా. విశాఖలో ఈదురుగాలులు ఏ విధంగా ప్రభావం చూపాయో కూడా మనకి అర్థమవుతుంది. ఆ చెట్టు ఏదైతే రావి చెట్టు ఉందో ఒక్కసారిగా కూడా అక్కడ కారు మీద కూలిపోయిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కొద్దిగా ఈదురుగాలులు వస్తూ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చెట్లు కూడా కూలిపోతున్న సిచ్యువేషన్స్ అక్కడ నెలకొన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరోపక్క ఈదురుగాలుల ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లా నర్సీపురంలో ఇంటి గోడ కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పినట్లయింది. పార్వతీపురం వెంకంపేట మార్గంలో రోడ్డుపై చెట్టు పడి రవాణాకు అంతరాయం కలిగింది. సీతానగరం మండలం అంటిపేట సమీపంలోనూ గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేటలో రోడ్డుపై చెట్టు విరిగిపడింది. రోడ్లపై పడిన చెట్టును తొలగించి రాకపోకలను పోలీసులు పునరుద్ధరించారు. పార్వతీపురం మండలం గంగాపురం కవిటిభద్రలో విద్యుత్ స్తంభాలు చెట్లు విరిగిపడ్డాయి. వీరఘట్టం మండలం కంబర వలస శ్రీహరిపురం మొదటికెళ్ల చిట్టుపుడి వలస కురుపం మండలం పూతిక వలస సీతంపేటలో అరటి పంటకు తీవ్ర నష్టం జరిగింది. దీంతో మన్యం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలకు సెలవులైతే ప్రకటించారు. గాలులు భారీ వర్షాల సమయంలో ప్రజలు బయటకు రావద్దు అంటూ కూడా జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నారు.